వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 24వ చరణం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మంచి ఆశీర్వాదము వాగ్దానంతో కూడిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందండి. మొట్టమొదటిది నెంబర్ 1, బర్డెన్ ఆఫ్ ఫాలింగ్. పడిపోవటము, పతనమవటం యొక్క భారమును గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అతడు నేలను పడినను. ఎందుకు అతడు నేలను పడవలసి వచ్చింది? ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడతా వచ్చింది. దో హీ మే స్టంబుల్, దో హీ ఫాల్. అతడు పడిపోయిన, తొట్టిల్లిన. ఎందుకు తొట్టిల్లాల్సి వచ్చింది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ తొట్టిల్లటానికి, పడిపోవటానికి అవకాశం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ తొట్టిల్లుతారు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే అతడు నేలను పడినను అన్న మాటను మనం ఆలోచన చేసాం. రెండో విషయం, బోల్డ్నెస్ టు రైజ్ అగైన్. తిరిగి లేచుటకు ధైర్యము. బోల్డ్నెస్, చాలా ధైర్యం ఉంది. అతని చెయ్యి అన్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంతకీ అతను ఎవరు అనే దేవుని వాక్యంలో మనం చూస్తే 25వ చరణంలో తర్వాత వచనంలో రాయబడింది, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతుల విడువబడుట కానీ. ఇది నీతిమంతుల గురించి రాస్తున్న వచనం. యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్న వారి జీవితంలో రాయబడిన మాట, దాని గురించి ఇవ్వబడిన వాగ్దానం. సామెతల గ్రంథంలో కూడా అద్భుతమైన వాగ్దానం రాయబడింది. 24వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. లేవటానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నీతిమంతుడిగా తీర్చబడటం వలన. అందుకే కొన్నిసార్లు మనం పడిపోయినా, పతనమైపోయినా తిరిగి లేస్తామన్న ధైర్యాన్ని మనం కలిగి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్లెస్డ్ హ్యాండ్. ఆశీర్వాదపు హస్తము, దీవెన హస్తము, ఆపన్న హస్తము అని చెప్పొచ్చు. 24వ వచనంలో, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేల పడినను. పడిపోయిన వారిని లేవనెత్తే హస్తము, పతనమైపోతున్న వారిని పట్టుకునే హస్తము, రోగముతో ఉన్న వారిని పట్టుకునే హస్తము, చివరికి మరణంతో పాడి మీద ఉన్నా కూడా తిరిగి లేపగలిగిన హస్తము. దేవుని హస్తం మనల్ని తాకినా, మనం దేవుని హస్తాన్ని తాకినా లేపబడతాము అన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే అది ఆశీర్వాదపు హస్తము. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్రిడ్జ్ టు రిస్టోర్. అది పునరుద్ధరించడానికి వారధి. ఎలాగూ వారధయింది అని మనం ఆలోచన చేస్తే, మనం పడిపోయినప్పుడు లేవనెత్తడానికి ఉన్న ఒకే ఒక్క దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. పడిపోయినా తిరిగి లేస్తానన్న ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే వారధి, మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునందు మనం నమ్మిక ఉంచాలి. పడిపోవాల్సిన అవసరం లేదు. పడిపోయినా తిరిగి లేస్తామన్న నిరీక్షణతో బ్రతుకుతాండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి పతనం అయిపోయిన మా జీవితాలను బాగు చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.